ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి డైట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైస్ మానేసి చపాతీ అనేది మొదలు పెడుతున్నారు. ఈ చపాతీ కూడా కాస్త గ్లూటెన్ అది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. మరి ఈ చపాతీని హై ప్రోటీన్ గా తయారు చేసుకోవడం ఎలాగో ఒకసారి చూపిస్తారా? చపాతీ అంటే గోధుమ పిండితో చేస్తాం. మనం గోధుమ పిండి బదులు మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగిస్తాం. అంటే మల్టీగ్రెయిన్ అంటే ఇందులో గోధుమల కంటే కూడా రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ ఎక్కువ వాడతాం. కాబట్టి ఈ మూడిట్లోనూ ప్రోటీన్ గోధుమల కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. సోయా చిక్కుడు 100-150 గ్రామ్స్ చొప్పున అసలు 2 కేజీలకి ఇవన్నీ గింజలకి అది వేస్తాం అనమాట. మల్టీగ్రెయిన్ పిండి ఇట్లా చేసుకుని పులకాలు అని మనం ఎప్పుడు చెప్తుంటాం. ఈ మల్టీగ్రెయిన్ పిండిలోనే ప్రోటీన్ ఎక్కువ గోధుమ పిండితో పోలిస్తే. కానీ దీనికి పెసరపప్పు కలిపి పన్నీర్ కూడా కలిపామనుకోండి, మరి పన్నీర్లో దగ్గర 23% ప్రోటీన్ ఉంటుంది. పెసరపప్పు అంటే 25% ప్రోటీన్. మరి మల్టీగ్రెయిన్ పిండి ప్రోటీన్కి ఈ రెండు యాడ్ అయితే హై ప్రోటీన్ పుల్కా అవుతుంది. అలాంటి హై ప్రోటీన్తో చపాతీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హై ప్రోటీన్ చపాతీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, మొలకెత్తిన పెసలు 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, పన్నీర్ 100 గ్రామ్స్, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, పెరుగు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను. ముందుగా మనం తీసుకున్న మొలకెత్తిన పెసల్ని మిక్సీ జార్లో వేసేసి అలా ఒక తిప్పితే ముక్క చెక్కలాగా మొలకలు అవుతాయి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని దానికి పచ్చిమిరపకాయ ముక్కలు, వాము, పాలకూర తురుము, కొత్తిమీర, నిమ్మరసము, కొద్దిగా తేనె, ఉప్పు లేని చప్పదనం లేకుండా వీటన్నిటిని ఆ మొలకల పిండిలో కలిపేస్తాం. ప్రోటీన్ కోసం పన్నీర్ని కూడా అట్లా తురిమేసుకుంటాం. పన్నీర్ తురమవటం వల్ల కమ్మగా ఉంటుంది ఇది చపాతీ. ఇక చపాతీ అవ్వటం కోసం మల్టీగ్రెయిన్ పిండి కొంత వేసేసి వీటిని గనక పిసికేస్తే గట్టి పెరుగు వేసేసి ఇక నీళ్లు కలపకుండా పెరుగుతోనే సరిపోతుంది. చపాతీ పిండి సిద్ధమైంది. బటర్ పేపర్ మీద కాస్త మేగడ రాసేసి దానిపైన చపాతీ పిండి ముద్ద పెట్టేసి చేతి వేళ్లతో అట్లా నొక్కితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మొలకలు ముక్కా చెక్కలా ఉన్నాయి కాబట్టి. కాస్త నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి దానిపైన బటర్ పేపర్తో చపాతీని పట్టుకెళ్ళి ఆ రేక్ మీద వేసేసి బటర్ పేపర్ మెల్లగా తీసేయాలన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా మేగడ రాసేసి మరోవైపు కూడా తిప్పేసి అట్లా కాల్చుకుంటే హై ప్రోటీన్ చపాతీ. మొలకల టేస్ట్ బాగోట్లేదు అనుకునే వారికి ఈ మొలకల చపాతీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ పోవటానికి చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మొలకలు మిగిలినప్పుడు కూడా వాటిని పారేయకుండా కూడా ఇట్లా చపాతీలో కలిపేస్తే మంచి ఆరోగ్యకరమైన చపాతీ తిన్నట్టు అవుతుంది. చూసారు కదండి, మరి సాధారణంగా పాలకూర వేసుకుని చపాతీలు చేసుకుంటున్నాం. మనం ఇప్పటివరకు కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కనుక దాంట్లో ఇలా ప్రోటీన్ రిచ్ ఉండే పన్నీర్ని యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు చపాతీలకి మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. మన కార్యక్రమంలో చూపించే ప్రతి యోగాసనం కూడా ఏదో ఒక అవయవాన్ని ప్రేరేపితం చేసి అక్కడ రక్త ప్రసరణ పెంచేలాగా చేస్తుంది. ఆ అవయవానికి ఏదైనా జబ్బు వచ్చినా సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పైనే ఫోకస్ చేస్తూ ఉంటుంది. మరి అలా డయాబెటీస్ సంబంధించిన వ్యాయామాలు కానీ యోగాసనాలు కానీ ఏమైనా ఉన్నాయేమో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి యోగాసనాలు చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథిని ప్యాంక్రియాస్ అంటారు. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేసే ఆసనాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇన్సులిన్ బాగా సరిపడ ఉత్పత్తి అయితే రక్తంలో చక్కగా నియంత్రించబడుతుంది. కాబట్టి అలాంటి షుగర్ వ్యాధి ఉన్నవారు ప్యాంక్రియాస్ గ్రంథిని ప్రభావితం చేసే ఆసనాలైన వక్రాసన్, ఉష్ట్రాసన్, ఈ 2 ఆసనాలు ఎలా చేయాలో చూసి మీరు నేర్చుకుంటే బాగుంటుంది. చూడండి, షుగర్ కొరకు చేసే వక్రాసన్ ముందుగా చూడబోతున్నాం. ఎడమకాలను అట్లా చాపే ఉంచుతాం. కుడికాల్ని ఎడమకాలు మోకాలు అవతల భాగాన్ని కుడి పాదం అట్లా పెట్టుకుంటాం. ఎడమ చేతిని పైకి లేపి కుడి మోకాల దగ్గర అట్లా పట్టుకుంటాం. నడుమును ట్విస్ట్ చేసి కుడివైపు మెడ నడుము అట్లా వెనక్కి తిప్పాలి. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఆ ఉదర భాగంలో ఉండే ప్యాంక్రియాస్ గ్రంథి బాగా యాక్టివేట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటానికి, ఇన్సులిన్ బాగా పనిచేయటానికి, అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటానికి ఈ వక్రాసన్ బాగా ఉపయోగపడుతుంది. ఎంత స్ట్రెచ్ చేస్తే చేత్తో కాలుని ఎంత నెట్టుకుంటే నడుము అంత ట్విస్ట్ అయితే అంత రిజల్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కుడివైపుకి వక్రాసన్ చేసాం, కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అవుతాం. ఈసారి ఎడం వైపుకి వక్రాసన్ చేస్తున్నాం. కుడికాలు చాపేస్తాం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాలు యువతల వైపు పాదం ఆనిస్తాం. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి వేసి పాదాన్ని దగ్గర చేతులు పెట్టి పట్టుకుంటాం. ఎడం వైపుకి మెడ నడుము తిప్పటం జరుగుతుంది.
పూర్తిగా ట్విస్ట్ చేసి ఎడం వైపుకు అట్లా మనం తిరిగి కంటిన్యూస్గా ఉండాలి. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి బాగా ప్రభావితం చేయబడుతుంది. ఉండలేనప్పుడు కాళ్ళు చాపేస్తారు, హాయిగా తీసేస్తారు. విశ్రాంతి స్థితి. షుగర్ కొరకు చేసే ఉష్ట్రాసన్. వజ్రాసనంలో కూర్చున్నాక మోకాళ్ళ మీద నుంచుని స్ట్రైట్గా, ఇప్పుడు చేతుల్ని పైనుంచి తీసుకువెళ్ళి చేతులతో మడాలు అట్లా పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత నడుముని ముందుకు అట్లా ఇరవాలి. ఇప్పుడు చూడండి, మోకాళ్ళ దగ్గర నుంచి నాభి భాగం వరకు ఎట్లా స్ట్రైట్ ఉందో మెడ నడుము చూడండి, అలా ఆర్చిలాగా కొంత బెండ్ అవ్వాలి. నరాల పైన కలిగిన ఒత్తిడి పూర్తిగా తగ్గుతుందన్నమాట. ఇది కరెక్ట్గా ఉష్ట్రాసన చేసే పద్ధతి. మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. షుగర్ వ్యాధి లేని వారు ముందు నుంచి షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆసనాలు చేస్తుంటే ప్యాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. దీనితో పాటు కాస్త ఆహార నియమాలు మనం చెప్పేవి గనక జత చేస్తే ఫలితం కొంచెం స్పీడ్గా వస్తుంది. మందులు లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా కూడా డయాబెటీస్ని డైట్ హ్యాబిట్స్ ప్లస్ యోగా కాంబినేషన్ తగ్గించగలుగుతుంది. మన కార్యక్రమంలో డాక్టర్ గారు డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు కొన్ని చేయాల్సిన వ్యాయామాలు, యోగాసనాలు కూడా చూపిస్తున్నాం. మరి దానికి తోడుగా డాక్టర్ గారు ఈ రోజు చూపించిన యోగాసనాలను కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, లేని వారు రాకుండా నివారించుకోవచ్చు కూడా. కుంకుమ పువ్వుని గర్భవతులు వాడితే మంచిదని మాత్రమే వాళ్ళకే పరిమితం చేసేసారు అందరూ. కానీ ఆ కుంకుమ పువ్వుని అందరూ వాడుకోవచ్చు. అదేదో గ్రాములు వేసుకోవాల్సినంత అవసరం కాదు. మిల్లీ గ్రాముల్లో ఇంత పెసరంత వేస్తే చాలు. దాంట్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అందరినీ వాడుకోమంటున్నాం. ముఖ్యంగా ఈ కుంకుమ పువ్వులో కొరోసిటిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ 2 ఉంటాయి. ఇవి బ్రెయిన్ ని కాస్త ముసలితనానికి త్వరగా గురవ్వకుండా బ్రెయిన్ సెల్స్ ని ఎక్కువ కాలం యంగ్గా యాక్టివ్గా ఉండేటట్టు చేయడానికి బాగా సపోర్ట్ చేసే కెమికల్స్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ బాగా తగ్గడానికి, అట్లాగే బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ ఇరిటేషన్ తగ్గించి నర్వ్స్ ని కాస్త స్మూత్ గా కామ్ గా స్ట్రెస్ లేకుండా పనిచేయడానికి ఈ 2 కెమికల్స్ బ్రెయిన్ సెల్స్ కి మరియు నర్వ్ సెల్స్ కి చక్కటి హెల్ప్ చేస్తున్నది అన్నమాట. అట్లాగే ఈ సాఫ్రనాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ సాఫ్రాన్ లో ఉంటుంది అనమాట కుంకుమ పువ్వులో. ఇది చిన్న పిల్లలకి గనక మనం కుంకుమ పువ్వు అందించినప్పుడు ఈ సాఫ్రనాల్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మెమరీని, లెర్నింగ్ ఎబిలిటీని, థింకింగ్ ఎబిలిటీని, అట్లాగే తర్కం చేసే ఎబిలిటీ, ఇట్లాంటి వాటన్నిటిని, జడ్జిమెంట్స్ తీసుకునే పవర్ని వెంటనే బాగా పెంచుతుంది. అందుకని గర్భవతులకే కాదు, గర్భంలో ఉన్న బిడ్డకి అవసరం, బాగా పనికొస్తుంది. పుట్టాక కూడా బిడ్డలకి ఇస్తే ఎప్పటికీ మంచిది అనేది ఉంది సైంటిఫిక్ గా. అట్లాగే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ మెయిన్ గా మన శరీరంలో హ్యాపీ హార్మోన్ డోపమిన్, సెరటోనిన్ అనేది ఇట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ తక్కువలోనే ఎక్కువ ఫలితం ఇచ్చేటట్టు ఫైటో కెమికల్స్ కుంకుమ పువ్వులో ఉన్నాయి, ఉపయోగపడతాయి. ఇంకొకటి కూడా డిప్రెషన్ తగ్గించడానికి, మూడ్ని కాస్త స్టేబుల్ గా ఉంచడానికి, మెంటల్ ఇరిటేషన్స్ ని, యాంగ్జైటీని బాగా తగ్గించడానికి కూడా కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి పిల్లలు, పెద్దలు ఎవరైనా డబ్బులకి ఇబ్బంది లేకపోతే గర్భవతులే కాకుండా మిగిలిన వారందరూ కూడా కుంకుమ పువ్వుని కాస్తంత చిటికడంతా ఏదో రూపంలో కలుపుకొని లోపలికి పంపించేస్తే అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.